ఆత్మనామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన మానవ సహజమైనటువంటి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఒకరి మీద ఉన్నటువంటి కోపము, ఆ కోపం మూలముగా అసూయ లేకపోతే వేరొక భావోద్వేగముతో మరొకరిపై దాన్ని చూపిస్తూ ఉంటాం. ఈనాటి మొదటి పట్టణములో యాకోబు తనకి 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారులో చివరన ఆ తర్వాత ఇంకెప్పటికో బెంజమిన్ పుట్టారు. దానికంటే ముందుగా యోసేపు పుట్టినందుకు తనకిష్టమైనటువంటి భార్య మూలముగా పుట్టినటువంటి ఈ యోసేపు అంటే బాగా ఇష్టము. మిగతా 10 మంది సహోదరుల కంటే ఈయనను బాగా చూసేవాడు. ఈయనకు కావలసిన వస్త్రాలు, ఆ పొడవాటి చేతిలో ఉన్నటువంటి వస్త్రము కానీ, ఇంకా ఆయనకి అత్యంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన ఆ విధముగా యోసేపుపై ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి, యోసేపుపై సహోదరులందరూ అసూయ పడటం చూస్తూ ఉన్నాం. మామూలుగా అయితే ఆ కోపము యాకోబు పైన ఉండాలి, తండ్రి పైన ఉండాలి. కానీ తండ్రి ప్రేమ తీసుకున్నటువంటి యోసేపు మీద అసూయాభావముతో రగిలిపోవటం, ఈ రోజున ఈ మొదటి పట్టణంలో ఆయన చంపటానికి పూనుకోవటం, అయితే దేవుని యొక్క కృప మూలముగా ఆయన ఐగుప్తు దేశానికి ఆ విధంగా ఎగుమతి చేయటం, ఇవన్నీ వింటూ ఉన్నాం. మన భావోద్వేగాల గురించి ఆలోచన చేసినప్పుడు కూడా మనము కూడా ఇదియే. కొడుకు మీద ప్రేమతో ఆ కొడుకు ప్రేమను పొందుతున్నటువంటి కొడుకు భార్యపై ఉన్నటువంటి అసూయ మనం కనపడుతూ ఉంది. కాబట్టి అక్కడ మనం చేసేటువంటి పనుల్లో ఎక్కడ ఏమి చూపించాలో, లేకపోతే ఏ విధముగా మన యొక్క భావోద్వేగాలు ప్రసరణ చేయాలో అనేటువంటి దాని మీద విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాం, ఆలోచన విధానం, ఆలోచించే శక్తిని. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి ఈనాటి పట్టణాలు విందాం. ఆ పట్టణాల ద్వారా మనకు వచ్చేటువంటి పాఠము, దాని సారాంశాన్ని మన జీవితంలో అన్వయింప చేసుకుందాం. దానికంటే ముందుగా దేవుని పట్ల, ఇతరుల పట్ల ఉండేటువంటి భావోద్వేగాలు మన మంచివా కావా, వారిని బాధ పెట్టేవా, లేకపోతే వారి యొక్క జీవితం నాశనం చేసేటువంటివా, హానికరముగా ఉన్నవా లేదా అని చెప్పి పరిశీలన భావంతో ఒకసారి ధ్యానపూర్వకముగా దేవుని ముందు మన జీవితాలను సమర్పించుకుంటూ దేవుణ్ణి క్షమించమని వేడుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయశ్చిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్ర మునర్పుము. మేము చిత్తశుద్ధితో జీవిస్తూ రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయములతో సమీపించినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఇదిగో కలలు గనివాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపుదుము. మొదటి పట్నము ఆదికాండము 37వ అధ్యాయము 3, 4, 12, 13 మరియు 17 నుండి 28వ వచనం వరకు. ముదిమిన పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగీని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షేకెము వెళ్ళిరి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షేకెములో మందలను మేపుచున్నారు గదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదెను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలెనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదుము, వీని కలలు ఏమగునో చూతుము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఎడవియందలి గోతిలో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడువు చేతుల నిలువుటంగీని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశము పోవు ఇష్మాయేలీయుల బిడారు వారి కంట పడెను. ఇష్మాయేలీయులు వంటిపై గుగ్గిలము, బోళమును, లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రండు అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదుము. మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయుల అమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభువు దేశం మీదుగా కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేసెను. కాని ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడిపోయిన యోసేపు. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనుప వలయను తొడిగిరి. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభువు వాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరూ
ప్రభువు సల్పిన అద్భుత కార్యములను ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. నెప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు రాజు అతనిని చెరసాల నుండి విడిపించెను. జాతుల నేత అతనికి విముక్తిని ప్రసాదించెను. అతడు యోసేపును తన ప్రభుత్వమునకు అధిపతిని చేసెను. తన రాజ్యమును అంతటికీ పాలకుని గావించెను. అందరూ ప్రభువు సల్పిన అద్భుత కార్యములను ప్రభు సలిపిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. నెప్తికి తెచ్చుకొనుడు. సువిశేషమునకు ముందు వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగుగాక. 21వ అధ్యాయము. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనము నుండి 46వ వచనము వరకు. యేసు మరియకు ఉపమానమును ఇట్లు చెప్పెను. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచి వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కవులకిచ్చి దూరదేశమునకు వెరలెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కాని వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లనే చేసిరి. అప్పుడు యజమానుడు తన కుమారుని వారు అంగీకరించని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతుము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారుని ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగము చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనమునందు ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభువు ఏర్పాటు. ఇది ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చు వారికి ఇయ్యబడినని నేను మీతో చెప్పుచున్నాను. ఎవడు ఈ రాతి మీద పడినో వాడు తునాతునకులగును, ఎవనిపై ఈ రాయి పడినో వాడు నలిగి నుగ్గగును అనెను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములు విని ఇవన్నీ తమను గూర్చి అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తి అని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది ప్రభు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవత్వములో మరి ముఖ్యముగా కథోలికత్వములో పూజా బలి ముఖ్యమైనటువంటి దివ్య పూజా బలి. దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన కృతజ్ఞతా బలి. ఆ ఇష్టమైన కృతజ్ఞతా బలిని సమర్పించిన వారు క్రీస్తు భగవంతుడు. కల్వరి గిరిపై ఆయన సమర్పించిన ఇష్టమైన కృతజ్ఞతా బలి తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆమోదించి ఆ బలి యొక్క ఫలితము క్రీస్తు ప్రభు జీవితములో పునరుత్థాన జీవితము, ఆ బలి యొక్క ఫలితము మానవాళ్ళకు కూడా అదే పునరుత్థాన జీవితము ఫలముగా ఇస్తూ ఉన్నాడు.
కొన్ని తరాలు గడిచినా సరే ఇదే కలువరి బలి, ఈ దివ్య బలి పూజ యందు స్మరణ చేసుకుంటూ ఉంటాము. ఆ రోజున కలువరి బలిలో లేకపోతే కలువరి గిరిపై యేసు ప్రభు ఏ విధముగా కృతజ్ఞతా బలి సమర్పించి తర్వాత దానికి ఫలితాన్ని తీసుకువచ్చారో మనందరి యొక్క విశ్వాసం మూలముగా ఈ దివ్య బలి పూజ ఈ రోజు సమర్పించబడినప్పుడు అదే ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అది కథోలిక మతముల విశ్వాసం, మీకు తెలిసిందే. కలువరి గిరిపై ఎటువంటి ఫలితము దేవుడు మనకిచ్చాడో మనందరి యొక్క విశ్వాసం మూలముగా ఈ దివ్య బలి పూజలో మణిముఖంగా ఈ పీఠంపై ఆ కలువరి గిరిలో సమర్పించినటువంటి ఆ బలిని స్మరణ చేసుకుంటూ మనం సమర్పించేటువంటి ఈ దివ్య బలి ద్వారా అదే ఫలితము లభిస్తూ ఉంటుంది. అనగా ఆ విధముగా ప్రభు యొక్క ఆ బలి ఏ విధముగా ఆ సమయంలో ఉందో అదే విధముగా ఇక్కడ సమర్పించబడుతుంది. గురువు యొక్క విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసులందరి యొక్క విశ్వాసము. ఎవరో ఒకరు నాయకత్వం వహించాలి, నడిపించాలి. కాబట్టి గురువుకి ఆ పాత్ర, మిగతా అందరూ దీంట్లో పాలు పంచుకోవటం జరుగుతూ ఉంటుంది. ఆయన చేస్తున్నాడు కాబట్టి మనకేంట్లా అని చెప్పేసి ఆ భావన కాదు. నేను చేస్తున్నది నా పాపముల కోసమై, నా పరిహారం కోసము చేస్తూ, ఇదిగో నా కోసము చేసుకుంటున్నాను కాబట్టి ఇదిగో నాపై నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, ఈయన గురువు సమర్పించే పూజా బలి ద్వారా నాకు కూడా దేవునికి వరప్రసాదం ఉంటుందనే భావంతో మీరు విచ్చేస్తాను. అట్లాగే దేవునిపై అపారమైన విశ్వాసముతో వస్తూ ఉంటారు. ఆయనపై విశ్వాసం, నేను సమర్పించే పూజా బలిపై మీకు నమ్మకం. దీని మూలముగా మనందరము కలుసుకట్టుగా సమర్పించేటువంటి విశ్వాస బలి ఈ బలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి బలిని సమర్పించేటప్పుడు దీని గురించి ముందుగా సంసిద్ధం అవ్వాలి. వెంటనే మనము రావటము కాదు, పొద్దున లేచేసి వెళ్దామనే భావన కాదు. చంద్రుడి దినమే, పడుకునే ముందే రేపటి పూజా బలికి వెళ్ళాలి కాబట్టి తండ్రి, ఈ రోజంతా నేను గడిపినటువంటి జీవితం పరిశీలన భావంతో నేనేమైనా తప్పు చేసానా, పాపము చేసానా, అవన్నీ దేవుని ముందు ఒప్పుకుంటూ క్షమించమని వేడుకుంటూ రేపటి దినాన నేను దివ్య సప్రసాదం స్వీకరించబోతూ ఉన్నాను కాబట్టి నన్ను ఆ విధముగా స్వీకరించడానికి గాను పాత్రురాలను చెయ్యాలి అనే భావముతో ప్రార్థించాలి. మనమే ఆ విధముగా సంసిద్ధం అవ్వాలంటే మనము సమర్పించేటువంటి పూజా బలి తలంపులు కూడా ముందుగానే తలంచాలి. ప్రొద్దుని లేచేసి ఇవాళ ఏదో ఉందని చెప్పేసి టకటక వచ్చేయటం కాదు. దాని మూలంగా విన్నపం వెళుతూ ఉంటుంది. కానీ సమర్పించేటువంటి గురువు ఒకసారి తలంచాలి కదా, ఇదిగో వీరి కోసం నేను ప్రార్థించాలి, పలానా పేరు పలానా తలంపు నేను తలంచాలి కదా. గురువుకి తలంపుతో నాకు అవసరం లేదని చెప్పేసి ఆ వేరే భావం అది ఉంటే పర్వాలేదు, అది దాని పక్కన పెట్టేయచ్చు. కానీ గురువు సమర్పించేటప్పుడు నేననే కాదు, ఏ గురువైనా సరే ఒకసారి తలంచాలి. ఆయన ఇదిగో ఈ కుటుంబం ఈ తలంపు కోసం ప్రార్థిస్తూ ఉన్నారు, నాపై నమ్మకంతో ఈ తలంపుని ఇచ్చారు తండ్రి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించని నేను ఒక్కసారైనా ప్రార్థించాలి కదా. ఆ ప్రార్థన చేసిన తర్వాత నేను సమర్పించాలిగా, దాని మూలంగా మీరు కూడా ఫలితం పొందాలిగా. కాబట్టి గురువు పీఠం మీదకి వచ్చిన తర్వాత సమర్పించేటువంటిది అది నాకు తలంచడానికి. కానీ ఒకవేళ ఆ కుటుంబం గురించి ఏదో ఒక విన్నపం చేయటానికి నాకు సమయం లేదు కదా, అటువంటిప్పుడు ఆ తలంపు ఏ విధముగా దేవునికి సరి అయిన విధముగా, దేవుడు ఎక్కడైనా తీసుకుంటూ ఉంటారు, సరి అయిన విధముగా పరిపూర్ణముగా సమర్పించబడాలని నా కోరిక, నా అభిలాష. కాబట్టి నేను ముందుగానే మనకు సౌకర్యముగా మన సెంట్రల్ క్యాటకిస్ట్ గారు ఉంటారు, ఆయనకు ఫోన్ చేయవచ్చు. ఆ తర్వాత అదే తలంపును ఫోటో తీసి పెట్టవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి ముందు ఆ విధంగా రామాకను దయచేసి ఎవరైనా సరే. కాబట్టి ఎందుకంటే వచ్చినప్పుడు పేర్లు ఒకసారి పేర్లను చదవటంలో దోషం ఉంటుంది, బాధపడతారు. ఒకవేళ చనిపోయిన వాళ్ళని జీవవంతులుగా ఉంచుతాం, జీవంగా ఉన్న వారిని చనిపోయిన వారికి చదువుతూ ఉంటాం, మరి ఒక్కసారి బాధ. కాబట్టి పూజాబలి ఎవరికైనా ఓదార్పు, ఉత్తేజముగా, చైతన్యవంతముగా
రోజంతా మనకు కావాల్సినటువంటి గొప్ప ఉత్సాహాన్ని దయచేయాలి. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయండి. ఈనాటి మొదటి పట్టణంలో మీకు ముందుగా చెప్పినట్లుగా తండ్రిపై ఉన్నటువంటి కోపాన్ని ఈ కుమారులు, లేకపోతే యాకోబు యొక్క కుమారులు, యోసేపు గారి యొక్క సోదరులు ఆ కోపాన్ని తోటి సోదరునిపై అసూయగా మార్చుకున్నారు. భావోద్వేగాలు మనకు చాలా ఉంటాయి. కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ తండ్రిపై ఉన్నటువంటి కోపము, ఈయనేంటి మేము 12 మంది ఉండంగా ఈ యోసేపుడు మాత్రమే బాగా అల్లారం ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు, ముద్దు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేమేమన్నా ఆయన యొక్క కొడుకులము కాదా, లేకపోతే కుమారులము కాదా అని చెప్పేసి ఆ భావన ఎవరికైనా వస్తూ ఉంటుంది. అక్కడ కూడా తప్పిపోయిన కుమారునికి వృత్తాంతములో కూడా తండ్రి మీద ఆ ప్రేమ, ఆ తర్వాత తండ్రి మీద కోపముతో లోపలికి రావటానికి రాలేదు, ఇష్టపడలేదు. ఆయన అక్కడే ఉండిపోవడం చూస్తూ ఉంటాం. ఉదాహరణ కూడా చెప్పాను పూజ ప్రారంభంలో. కాబట్టి ఒకరి మీద ప్రేమను మనం ఏం చేస్తాం, ఇంకోరి మీదకి అసూయగా మార్చుకుంటాం, మరలుస్తూ ఉంటాం. ఈ మరలింపు అనేటువంటిది మనందరిలో, నాతో సహా ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. చూపించాల్సిన భావోద్వేగము ఎవరిపై చూపించాలో వారి మీద కాకుండా దాని యొక్క ఇంకా పర్యాయమో, లేకపోతే ఇంక వేరొక ఆలోచన, లేకపోతే వేరొక చెడు ఆలోచన వారిపై చూపిస్తూ ఉంటాం. ఆ విధంగా చూపించబడినప్పుడు ఏమవుతూ ఉంటుంది, అది మానవ తప్పిదం అవుతూ ఉంటుంది, మానవ దోషం అవుతుంది. ఈ మానవ దోషం మూలముగా దేవుడు ఊరికనే దాన్ని దోషముగా ఉంచేసి ఆ దోషాన్ని ఇంకా దేవుడు ఆ మానవుడు శిక్షించడానికి ఆయన ఉపయోగించడు. దానిని మానవుని యొక్క దోషము కానీ తప్పిదాన్ని కానీ రక్షణ మార్గముగా మార్చడం చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు మనకు తెలిసిందే, క్రీస్తు భగవంతుని పట్ల అసూయ, పగ, ద్వేషము పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ, ఆనాటి పెద్దలు కానీ ఆయన మీద అసూయతో, ఆయన మీద ద్వేషముతో ఆయనను ఖండించారు, లేకపోతే ఆయనను శిలువపై మరణింప చేశారు. ఆ మరణదండన విధించటానికి గాను దోహదపడ్డారు. ఆనాటి రోమన్ సామ్రాజ్యం ఆ విధంగా శిక్ష విధించింది. కాబట్టి దేవుడు ఈ శిక్ష, లేకపోతే దేవుడు మానవులకు దోషాన్ని ఆ విధంగా ఉంచేసి వాళ్ళని ఖండించాడా? కానీ దానిని ఒక రక్షణ కార్యముగా మార్చేశాడు. అది మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో కూడా ఈ యాకోబు యొక్క కుమారులు ఈ 10 మంది ఆయనపై కుట్ర పన్ని, ఇదిగో ఈయన చంపుదుము 2:19 వచనము. వారు ఎప్పుడైతే ఈ యోసేపు రావటం చూస్తూ ఉన్నారో వారు అంటున్నారు, ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకున్నది. వీని కలలు ఏమగునో చూతము. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం మనందరినీ అనగా భారతీయులను అణచివేసే సమయంలో అక్కడక్కడ స్వాతంత్రం కోసమే తిరుగుబాటు చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈ బ్రిటిష్ సామ్రాజ్యం గొప్పది కాబట్టి, శక్తివంతమైంది కాబట్టి ఎక్కడెక్కడ తిరుగుబాటు చేస్తున్న వాళ్ళని చంపేసేవాళ్ళు. కానీ వారు మనుషులను చంపేశారు కానీ స్వాతంత్రం కావాలనేటువంటి ఆ గొప్ప బీజము కానీ లేకపోతే శక్తి కానీ చంపలేకపోయారుగా. అది ఆ విధంగానే ఉండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా మన దేశమంతా ప్రాకి ఆ తర్వాత స్వాతంత్రం కోసమై ఒక అవగాహనకు వచ్చి ఆ తర్వాత వారిపై తిరుగుబాటు చేయటం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా వీరిని చంపి గోతులో పడవేద్దాం, ఆ తర్వాత వీని కలలు ఏమగునో చూద్దాము. వీరిని చంపటానికి పూనుకున్నారు. రూబెనైనటువంటి యాకోబు యొక్క మొదటి కుమారుడు అడ్డుకున్నాడు. ఎందుకంటే పెద్ద కుమారుడు కాబట్టి ఆయన తండ్రికి అప్పచెప్పాలి. అందుకని చెప్పేసి ఆయన కాపాడుకోరి చంపటానికి ఇష్టపడలా. గోతులో పడేద్దాం, ఆ తర్వాత నేను రక్షిస్తాను అనే భావముతో ఆయన ఆ విధంగా చేశాడు. ఆ తర్వాత ఆ విధంగా పడేయటం, తర్వాత 3వ కుమారుడు అయినటువంటి యూదా జాతిలో దావీదు, అదే వంశంలో క్రీస్తు భగవంతుడు ఆ విధముగా జన్మించాడు. ఇక్కడ అప్పుడు ఏమవుతూ ఉంది, అంతటా వారు తిరుండో కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశమును పోవు ఇస్మాయిలీయులు బిడారి వారి కంటబడెను.
ఇస్మాయిల్ ఆ విధముగా వెళ్ళిపోతున్న సమయంలో 26వ వచనం, అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావు పుచ్చిన మనకు మేలేమి కలుగును, రెండు వారికి ఇస్మాయిలీయులకు అమ్మివేయుదము అన్నాడు. ఈ యూదా అనేటువంటి వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యూదా వంశములోనే దావీదు పుట్టాడు, అదే వంశములో యేసు ప్రభు కూడా పుట్టాడని చెప్పేసి మత్తయి శుభవార్త చెబుతూ ఉంది. దావీదు వంశమున పుట్టినటువంటి రక్షకుడు వెళ్ళి పుట్టాడు, ఆయన వెళ్ళి ఆరాధించని చెప్పేసి దేవదూత ఈ గొల్లలకు చెప్పడం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోధా యొక్క మాట చూడండి, ఇదిగో మనం ఈయన చంపి ఆయన చావు కప్పిపుచ్చుకున్న మనకి ఏమి మేలు కలుగును, కాబట్టి ఈయనను అమ్మి వేద్దాం. ఒక దుష్కార్యమే, దురాలోచనే, తన సోదరుల పట్ల ఉన్నటువంటి దురాలోచనే. కానీ ఏ దురాలోచన అయినా, ఏ దోషమైనా, ఏ తప్పిదమైనా, ఏ బలహీనత అయినా దేవుడు దాని రక్షణ మార్గముగా మార్చుకుంటాడు. ఈ విధముగా యూదా ఆ విధముగా ఆలోచన చేసిన అదే వంశములో క్రీస్తు భగవంతుడు పుట్టాడు. ఈ విధముగా యూదా ఆలోచన చేసిన ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి గాను ఒక సోపానం, ఒక మార్గాన్ని ఆయన సిద్ధము చేశాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో ఏమైందో మనకు తెలుసు. ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ అంచెలంచెలుగా ఒక అంతస్తుకు రావటం, ఆనాటి ఫరో రాజు తర్వాత ఉండేటువంటి గొప్ప అధికారము ఈయన చేజిక్కించుకోవడం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధముగా రూబేనకు తప్పిదము కానీ, ఆ తర్వాత మిగతా సోదరులకు తప్పిదము కానీ, ఆ తర్వాత యోధా యొక్క తప్పిదము కానీ, దాని మూలముగా దేవుడు యోసేపుని ఖండించాడా, శిక్షించాడా, లేకపోతే వారిని స్పష్టముగా శిక్షించాడా? అదేమీ లేదు. అది వారి యొక్క తప్పిదము ద్వారా దేవుడు ఒక గొప్ప రక్షణ కార్యము ఆ కుటుంబానికి, ఆ తర్వాత ఆ జాతికి మంచి చేశాడు. ఎందుకంటే ఎప్పుడైతే యోసేపు ఐగుప్తు దేశములో గొప్ప అధికారములో ఉన్నాడో, ఆ తర్వాత యాకోబు నివసించే ప్రాంతంలో కరువు కాటకం వచ్చిందో, ఆ సమయంలో వీరందరూ అక్కడికి వెళ్ళిపోవటం, అక్కడ వాళ్ళు జీవించడం, అక్కడ మందులుగా పెద్ద సంఖ్య అవ్వటం, అప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని రక్షించడం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ రక్షణ కార్యాలు ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాడు సువిశేష పట్టణము కూడా అదే ఆలోచన ఇస్తూ ఉంటుంది. ఇదిగో ఒక యజమాని తన యొక్క తోటను, ద్రాక్ష తోటను కౌలుదారులకు అప్పగించిన తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత కౌలుదారు దగ్గరికి ఇదిగో నాకు రావాల్సిన ఫలము ఇవ్వని చెప్పేసి పంపించినప్పుడు వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉన్నారు, తరిమివేస్తూ ఉన్నారు, గాయపరుస్తూ ఉంటారు. చివరన తన కుమారుడు వచ్చినప్పుడు ఇదిగో ఇతడే వారసుడు, ఈయన చంపినా ఇదిగో మనకు అన్నీ సమకూరుతూ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎప్పుడైతే ఆయన చంపివేశారో అప్పుడు ఎవరి మీద అయితే, ఎవరి మూలముగా, లేకపోతే ఎవరి మీద నింద వేస్తున్నాడు క్రీస్తు భగవంతుడు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ యజమాని కనుక వచ్చేసి ఆ కౌలుదారులకి ఎటువంటి శిక్ష విధిస్తాడు అని చెప్పేసి అన్నప్పుడు, దుష్టులైన ఈ కౌలుదారుల్ని తొలగించి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి మాత్రమే ఆ కౌలుదారులుగా ఉండేటువంటి హక్కునిస్తారు అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళే ప్రశ్నకు జవాబు ఇస్తూ ఉంటారు. అట్లాగే పరలోక రాజ్యము కూడా, మీరేమో దేవుని రాజ్యాన్ని తిరస్కరించారు, మరి దేవుని రాజ్యం మీరు తిరస్కరించినప్పుడు ఎవరైతే దానికి అర్హులుగా ఉన్నారో వారికి ఇవ్వబోతూ ఉన్నారని చెప్పేసి ప్రభు ఒక మాట చెప్పటం. అట్లాగే మీరు నన్ను ఖండించబోతూ ఉన్నారు, శిక్షించబోతూ ఉన్నారు, చంపబోతూ ఉన్నారు, కానీ మీ దేవుడే, నా తండ్రియే దాన్ని ఒక రక్షణ కార్యంగా చేయుచున్నాడు అని చెప్పేసి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన బలహీనత, మన దోషాలు ఇవన్నీ మనం ఖండించడానికి కాదు దేవుడు చేసేది. ఇవన్నీ వీటి ద్వారా మనము పశ్చాత్తాపముతో ఆయన వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అప్పుడు జరిగేటువంటి గొప్ప రక్షణ కార్యం ఉంది. చూడండి ఏ విధముగా యోసేపు జీవితము ద్వారా తన సోదరులకు రక్షణ తీసుకువచ్చాడు, అట్లాగే క్రీస్తు ప్రభుని యొక్క సమర్పణ ద్వారా మనందరికి రక్షణ తీసుకువచ్చాడు. అదే రక్షణ మన బలహీనత మూలముగా, మన పాప కార్యముల మూలముగా తీసుకురావటానికి గాను దేవునికి దోహదపడాలి. దేవునికి ఇష్టమైన రీతిగా తిరిగి రావటం,
పశ్చాత్తాపడతాం. అట్లాగే మన బలహీనతలు కానీ మన పాప మనస్తత్వము కానీ దేవుని ముందు అంగీకరించడం ఇవన్నీ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అది ఒక రక్షణ కార్యముగా జరుగుతూ ఉంటుంది. దీనిని మనం గమనించుకుందాం. అట్లాగే ఈ తపస్కాలంలో మనం చేసే ప్రతి త్యాగము, ప్రతి ఉపవాసం, ప్రతి ప్రార్థన మన పాప మనస్తత్వాన్ని దేవుని ముందు ఒప్పుకునే విధముగా చేయటానికి, ఆ విధముగా మనకు కావలసినటువంటి సహాయము పడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రార్థిద్దాం. మారిన మనస్సులు మధురం నీకు, అర్పించదనా హృదయం ఇప్పుడే మీకు. మారిన మనస్సులు మధురం నీకు, అర్పించదనా హృదయం ఇప్పుడే మీకు. ఇహలోక కానుకలు అప్పములు మీకు, పరలోక ఫలములు ఇచ్చెద మీకు. ఇహలోక కానుకలు అప్పములు మీకు, పరలోక ఫలములు ఇచ్చెద మీకు. మారిన మనస్సులు మధురం మీకు, అర్పించెదనా హృదయం ఇప్పుడే మీకు. నా హృదయ కుసుమములు అప్పము చేసి, నా జీవన ప్రవాహమును రసముగా మార్చి. నా హృదయ కుసుమమును అప్పము చేసి, నా జీవన ప్రవాహమును రసముగా మార్చి. సమర్పింతు దేవా నా సర్వస్వమును, కరుణతో చేకొనుము ఓ నా దేవా. సమర్పింతు దేవా నా సర్వస్వమును, కరుణతో చేకొనుము ఓ నా దేవా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దయాపూరితములైన నీ అనుగ్రహములను నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయము. భక్తివంతమైన జీవితము జీవించినట్లు వారిపై నీ ఆశీస్సులను క్రొమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందు మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను సమర్పించుకునినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ ఈ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత.
అనురాగ విందు అపురూప విందు మనాత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు అనురాగ విందు అపురూప విందు మనాత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు విశ్వశాంతి యజ్ఞఫలం మన ఈ విందు విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు నవ్య జీవన స్థాపనలో నవ్య జీవన స్థాపనలో దివ్య ఫలం ప్రేమ బలం ఈ విందు పరిపూర్తిగా నింపేటి హరిత ప్రేమ సుధ కానుక త్యాగ ఫలం మన ఈ విందు అమర ప్రేమ సుధ కానుకగా త్యాగ ఫలం మన ఈ విందు కరుణ జాలి గల కలయికలో కరుణ జాలి గల కలయికలో సిలువ ఫలం ప్రేమ ఫలం ఈ విందు ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు మనాత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు హరిత భరిత మగు ఆత్మలకు మోక్ష పదం మన ఈ విందు హరిత భరిత మగు ఆత్మలకు మోక్ష బలం మన ఈ విందు నమ్మియున్న ఈ దీనులకు నమ్మియున్న ఈ దీనులకు జీవ బలం ఆత్మ ఫలం ఈ విందు ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువ, దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మయక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమీన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే
ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతమోగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలుచుకొని మా కొరకు సిద్ధపరిచిన మోక్ష భాగ్యమునకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా. దేవా, పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా. దేవా, పరలోకము తెరచినావా.